పవిత్రం, భయానకం, అద్భుతం ఈ మూడు కలిసిన ప్రదేశం ఒక్కటే, అదే అహోబిలం. నరసింహుని ప్రతిరూపం ఇక్కడే ప్రత్యక్షమై నిలిచింది. ఇది సాధారణ దేవాలయం కాదు, ఇది సాక్షాత్ ఉగ్ర నరసింహస్వామి ప్రత్యక్షమైన క్షేత్రం. ఇక్కడ అడుగు పెట్టగానే గుండె ధైర్యం పెరుగుతుంది. అయినా ఆ మహిమ వెనుక ఒక మర్మం దాగి ఉంది. ఇక్కడి ప్రతి రాయి ఒక కథ చెబుతుంది, ప్రతి గుహ ఒక శ్లోకాన్ని గుసగుసలాడుతుంది, ప్రతి ప్రవాహం నరసింహుని గర్జనలా వినిపిస్తుంది. ఇక్కడ 9 రూపాలలో విరాజిల్లే నరసింహస్వామి ప్రతి రూపం ఒక కథ చెబుతుంది, ప్రతి రూపం ఒక శక్తిని అనుభవింపజేస్తుంది. భయం, భక్తి, ఆశ్చర్యం ఈ 3 భావాల కలయిక ఎక్కడ కలుస్తాయో తెలుసా? అదే అహోబిలం. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీకెండ్ వచ్చేసి నేనైతే అహోబిలంలో ఉన్నాను. సో ఈ అహోబిలానికి ఉన్న చరిత్ర మీ అందరికీ తెలుసు కదా. నరసింహస్వామి స్వయంగా ఇక్కడ పాదం మోపి హిరణ్యకశిపుని అయితే సంహరించారనమాట. సో అదనమాట ఆ ప్లేస్. అండ్ ప్రహ్లాదుడు బడి ఇవన్నీ ఉన్న ప్రదేశం అనమాట. అండ్ ఈ అహోబిలంలో నరసింహుడు 9 రూపాలుగా మనకైతే దర్శనమిస్తారు. అండ్ అక్కడ పైన కనిపిస్తుంది చూడండి, మీకు కనిపిస్తుందా? అది ఉగ్రస్తంభము. సో అదే అనమాట, ఆ స్తంభం పలగొట్టుకుని నరసింహస్వామి అయితే బయటకు వచ్చారు. సో మనం ఇవన్నీ కవర్ చేసిన తర్వాత ఫైనల్గా ఉగ్రస్తంభం దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 5 hours అయితే పడుతుంది ఇది మొత్తం తిరగడానికి. మొత్తం కాలినడకలనే ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, జబర్దస్త్ ఉంటుంది. అండ్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా ఏ డౌట్ కూడా ఉండదు. సింపుల్గా వచ్చి అహోబిలం దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ చాలా కష్టమైన దర్శనం అనమాట ఇది, అంత తేలికైతే కాదు. సో ఇదంతా సోది ఎందుకులే, కానీ సోది లేకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ అహోబిలంలో 2 అహోబిలాలు అయితే ఉంటాయి. ఒకటి ఎగువ అహోబిలం, ఇంకొకటి దిగువ అహోబిలము. సో నేను డైరెక్ట్ బస్సు వచ్చేసి ఎగువ అహోబిలంలో అయితే దిగాను. అండ్ మీరు ఇక్కడ చూస్తున్న ఈ ప్లేస్ అంతా కూడా ఎగువ అహోబిలంలో ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్ అనమాట. మీరు వచ్చిన వెహికల్స్ అన్ని ఇక్కడే పార్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఒక 1.5 kilometer అట్లా నడుచుకుంటూ వెళ్తే మనం టెంపుల్ దగ్గరికి అయితే చేరిపోవచ్చు. సో మనం వెళ్తూ అయితే ఎగువ అహోబిలం వరకు అయితే బస్సులో వచ్చినాం కదా. బస్సు మనకి ఒక సర్టెన్ బస్ స్టాండ్ వరకే దింపుతుంది అనమాట. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 1.5 kilometer వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సో మీకు అక్కడి నుంచి ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి. నేను అది మీకు ఇందాక చూపించాను కదా, వైట్ కలర్ ఫ్రీ బస్సెస్ అయితే ఉంటాయి. అండ్ మీకు ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. 20 rupees 30 rupees ఛార్జ్ చేస్తారు. అది పెద్ద ప్రాబ్లం కాదు. 1.5 kilometer ఉంటుంది. అండ్ మీరు ఇంత మార్నింగ్ వస్తే కనుక సూపర్ ఉంటుంది అనమాట. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఫ్రీగా మంచిగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ప్రశాంతంగా ఉంటుంది, ఈ స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ. సో మస్తు ఉంటుంది అనమాట. ఫుల్ ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్ ఇది. ఆల్మోస్ట్ మనం అయితే ఎగువ అహోబిలం దగ్గరికి అయితే వచ్చినాము. ఫ్రీ బస్ ఉండే కానీ నేను ఇంకా అది ఏం చూడలేదు. అంటే చూడడం ఇన్ ద సెన్స్ నాకు కనిపించింది అంటే ఫ్రీ బస్ అందరు ఎక్కుతున్నారు, కానీ ఏమో నడిస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా అన్నట్లుగా నడుస్తున్నాను అనమాట. అండ్ ఆల్మోస్ట్ నేనైతే రీచ్ అయిపోయినా ఎగువ అహోబిలం దగ్గరికి. అండ్ ఇక్కడ కొంచెం వాటర్ సౌండ్ వస్తున్నాయి. మేబీ ఇక్కడ ఏమన్నా వాటర్ ఫాల్ లాంటిది ఏదైనా ఉన్నదేమో, చూపించడానికైతే ట్రై చేస్తా ఒకవేళ ఉంటే. లేకపోతే లైట్ నడవండి వెళ్దాం. నేను చెప్పాను కదా కొంచెం వాటర్ సౌండ్ వస్తుందని చెప్పేసి. సో ఇదే అనమాట ఈ వాటర్. యాక్చువల్గా వర్షాలు లేవు కాబట్టి చాలా తక్కువ వస్తుంది. అదే వర్షం ఉంటే కనుక చాలా ఫోర్స్ఫుల్గా అయితే పడుతుందంట. ఇదంతా నిండిపోతుందంట. సో చూడడానికి చాలా బాగుంది ఇది. కానీ ఇంకా వర్షం పడి ఉంటే ఇంకా మస్తు ఉండేది. ఇప్పుడైతే నేను ఆల్మోస్ట్ ఇక్కడికైతే వచ్చేసిన. చూడండి పైన ఎగువ అహోబిలం దగ్గరికి అయితే వచ్చిన. అండ్ ఇక్కడ నుంచి అయితే మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు కనుక రూమ్స్ తీసుకోవాలనుకుంటే ఈ ఎగువ అహోబిలంలో ఒక సత్రం అయితే ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, నిత్య అన్నదాన సత్రం అని చెప్పేసి. ఇక్కడ అన్నదానము జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. పర్ డే వచ్చేసి 500 rupees నుంచి అయితే రూమ్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ ఇంకొక అన్నదాన సత్రం కూడా ఉంది చూడండి. అండ్ మీకు దీనికన్నా ముందు చూపించింది ఏంటంటే టిఫిన్ సెంటర్ అనమాట అది. సో అక్కడ టిఫిన్స్ అయితే దొరుకుతాయి. అండ్ ఇక్కడ డోలీలు కూడా అవైలబుల్గా ఉంటారు. సో డోలీలు అంటే ఏం లేదు, మనల్ని భుజాలపైన ఎత్తుకొని నడవలేని వాళ్ళు ఉంటే కొండపై ఎత్తుకు అయితే తీసుకెళ్తారు అనమాట. సో ఇవి అనమాట ఆ డోలీలు తీసుకెళ్ళిపోయే ఒక కుర్చీ లాగా ఉన్నాయి కదా. సో అవి మనం ఇప్పుడైతే పైకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఫ్రెష్ అవ్వాలి కదా. సో స్నానం చేసి ఆ తర్వాత దర్శనం చేసుకొని మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ అహోబిలంలో 9 రూపాల్లో నరసింహస్వామి 9 రూపాల్లో దర్శనం అయితే ఇస్తారనమాట. సో అవన్నీ చూద్దాము. అండ్ ఇక్కడ మీరు అహోబిలం టెంపుల్కి ఎంటర్ కాగానే మీకు ఇక్కడ స్నానం చేసేటి ఇవన్నీ ఉంటాయి అనమాట, ట్యాప్స్. సో మీరైతే అక్కడ చేయకండి. సో అది చూడడానికి చాలా గలీజ్ అనిపిస్తుంది. అండ్ ఈ టెంపుల్ ఇప్పుడు చూపించాను కదా, దీని పక్కనే మీకు ఇట్లా చిన్న ఒక వే ఉంది కదా. సో ఇది దాటి కొంచెం లోపలికి వెళ్తే మీకు ఒక వే కనిపిస్తుంది. అక్కడి నుంచి మీరు లెఫ్ట్ తీసుకున్నట్లయితే ఇది చెప్పాను కదా ఇది. సో ఇందులో నుంచి కొంచెం లోపలికి వెళ్తే మీరు లెఫ్ట్ తీసుకుంటే ఒక బ్రిడ్జ్ లాంటిది అయితే కనిపిస్తుంది అనమాట. సో
ఈ బ్రిడ్జి మీద నుంచి ఒక 100 మీటర్స్ అట్లా నడుచుకుంటూ వెళ్తే మీకు ఒక వాటర్ ఫాల్ లాగా ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం పారే నీళ్ళు అనమాట. సో ఇక్కడ మీరైతే స్నానం చేయండి అండ్ ఇక్కడ మీరు ఫ్రెష్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నేను కూడా ఇక్కడే ఫ్రెష్ అయ్యా, బ్రష్ చేసుకొని స్నానం అయితే చేసిన అనమాట. ఫ్రెష్ అయిన తర్వాత మీ రైట్ సైడ్లో మీకు అమ్మవారి ఒక విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడైతే బొట్టు పెట్టుకొని అండ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా వే. సో ఇది ఎగువ అహోబిలంలో ఉన్నటువంటి నరసింహస్వామిని దర్శించుకోవడానికి వే అనమాట. సో వెళ్ళి ఆ నరసింహస్వామిని అయితే దర్శించుకుందాం. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను టెంపుల్ బయటకు వచ్చేసా. టెంపుల్ బయట అయితే ఈ విధంగా ఉంది చూడండి. అండ్ నెక్స్ట్ ఇప్పటి నుంచి మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో అందుకని చెప్పేసి నేను కిందికి వెళ్ళి ఫస్ట్ టిఫిన్ అయితే చేసిన అనమాట. ఉగ్గాని బజ్జీ ఇక్కడ కంపల్సరీ ఫేమస్. మీరు కర్నూలు, కడప ఇటు సైడ్ ఎటు వచ్చినా కానీ ఖచ్చితంగా అదైతే ట్రై చేయండి. ఇంక ఇప్పుడు మనము నా టిఫిన్ కంప్లీట్ చేసుకుని ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనము ఒక కర్ర అయితే తీసుకోవాలి. మీకు ఇక్కడ కర్రలు కనిపిస్తున్నాయి ఒక రూమ్ దగ్గర. సో అక్కడ నుంచి మీరు అయితే రెంట్కి తీసుకోండి. అంటే 10 రూపీస్ ఇస్తే వాళ్ళే ఇస్తారు మనకు కర్ర, మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకే ఇవ్వాలి. ట్రెక్కింగ్ అయిపోయిన తర్వాత నేను ఇందాకలా మీకు ఒక వే చూపించాను కదా, స్నానం చేయడానికి వే గుండా వెళ్ళండి అని చెప్పేసి. సో అక్కడి నుంచి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీకు కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక ఇప్పటి నుంచి మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. అంటే మనం ఈ ట్రెక్కింగ్లో 3 గుళ్ళు అయితే ఉంటాయి, 3 కిలోమీటర్స్ అయితే ఉంటాయంట. అండ్ ఉగ్రస్తంభానికి ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అండ్ నేను ఇక్కడ మన దీని స్టిక్, సో ఈ స్టిక్ వచ్చేసి మనకి ఇక్కడ 10 రూపీస్కి అయితే ఇస్తున్నారు వీళ్ళు. మళ్ళీ మనం ఎక్కువ మనీ డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు, ఏది లేదు. ఖాళీ వాళ్ళకి 10 రూపీస్ ఇస్తే మనకైతే ఈ కర్రీ ఇస్తారు. సో మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు రిటర్న్లో వాళ్ళకైతే ఈ కర్రీ ఇచ్చేసేయాలి. నేనైతే నా దగ్గర చేంజ్ లేవని చెప్పేసి నేను ఇవ్వలేదు. అంటే ఇస్తుంటే వాళ్ళే చేంజ్ లేదు, మీరు వచ్చేటప్పుడు ఇవ్వండి అని చెప్పేసి అన్నారనమాట. సో ఇంకా మనము వెళ్ళేటప్పుడు ఇచ్చేసి వెళ్ళాలి. అండ్ నా వెనక చూసుకుంటే మీకు ఎవరైనా కనిపిస్తున్నారా? ఎవ్వరు కనిపిస్తలేరు. యాక్చువల్లీ ఈ ట్రెక్కింగ్కి చాలా తక్కువ మంది అయితే వస్తున్నారు. మేబీ ఎందుకో తెలియదు కానీ తక్కువ మంది అయితే వస్తున్నారు. నా ముందు చాలా మంది అయితే వెళ్ళిరు మరి, కానీ నేను వెళ్ళే వరకే వీళ్ళు ఎవరు కూడా కనిపిస్తలేరు కదా. సరే చలో, ఎట్లా అయితే ఏముంది, మంచిగా ట్రెక్ అయితే చేద్దాము. సో ఎర్లీ మార్నింగ్ టైం ఇప్పుడు వచ్చేసి 8:30 అయితే అవుతుంది. నేను 8:30కి అయితే స్టార్ట్ అయినా. అండ్ నా వెనక చూడండి చిన్న చిన్న వాటర్, ఇది మన బండ చెరికల్లో నుంచి వాటర్ వస్తాయి కదా, సో ఆ వాటర్ అనమాట. సో చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఈ ట్రెక్కింగ్ చేయడం అనేది. నేను లాస్ట్ టైం 60 కిలోమీటర్స్ శ్రీశైలం పాదయాత్ర చేసినప్పుడు కూడా మస్తు అనిపించుండే. అది మీరు ఇంతవరకు చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే చూడండి. అండ్ ఇక మనం నడుచుకుంటూ వెళ్ళిపోదాం. నడవండి. మీరు కొంచెం దూరం నడవగానే మీకు అయితే ఇటు చూడండి కాలక్షేప మండపం అయితే కనిపిస్తుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా మండపము. సో ఇదే అనమాట. ఇక్కడ ఏంటంటే కొంచెం సేపు రెస్ట్ తీసుకొని అయితే వెళ్ళొచ్చు. నాకు తెలిసి కాలక్షేపం అంటే అదే ఉంటుంది, టైంపాస్. సో ఆ కాలక్షేపం కొద్దిసేపు ఇక్కడ కూర్చొని అయితే వెళ్ళొచ్చు అనమాట. అంటే మనం ఇప్పుడే స్టార్ట్ చేసినాం కాబట్టి మనం కాలక్షేపం చేయాల్సిన పని లేదు, మనం అయితే వెళ్ళిపోదాము. మీరు ఆ వాటర్ ఫాల్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే వారాహ నరసింహస్వామి సన్నిధి అని చెప్పేసి మీకు అయితే బోర్డు కనిపిస్తుంది. అది చూపిస్తాను చూడండి, ఇక్కడ ఉంటుంది. సో ఇదే అనమాట ఆ గుడి. యాక్చువల్లీ ఈ గుడి మొత్తం ఇప్పుడు క్లోజ్ చేసింది, మనం అయితే ఏం చేయలేము. అండ్ ఇక్కడ చూస్తే గర్భాలయంలో కెమెరాలు, సెల్ ఫోన్ నిషేధం అని చెప్పేసి స్ట్రిక్ట్ వార్నింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు చూసుకోండి బ్రిడ్జ్ ఉంది కదా ఒకటి, ఈ బ్రిడ్జ్ గుండా మనం అయితే ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ బ్రిడ్జ్ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తే
నెక్స్ట్ వచ్చేసి జ్వాల నరసింహస్వామి గుడి, ఆ తర్వాత మనం ఉగ్రస్తంభం దారికి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో నేను వెళ్తున్నాను, వెళ్దాం పదండి. ఇంకా దానికన్నా ముందు ఫస్ట్ మనమైతే మాలోల నరసింహస్వామిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఈ వాటర్ ఫాల్ నుంచి లెఫ్ట్ తీసుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్దాం పదండి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా శ్రీ మాలోల నరసింహస్వామి సన్నిధి అని చెప్పేసి. సో ఇంకా మనం ఇప్పుడైతే ఈ దారి గుండా అయితే వెళ్ళాలి పైకి. సో పోదాం నడవండి. ఇదిగో ఈ వాటర్ ఫాల్ ఉంది కదా, ఈ వాటర్ ఫాల్ దగ్గర నుంచి అయితే పైకి పోతుండే. సో ఆ పైకి వెళ్తే ఆడ పైన మాలోల నరసింహస్వామి టెంపుల్ అండ్ ఇంకా భక్త ప్రహ్లాద గుడి అనమాట, సారీ బడి అనమాట. వెళ్దాము నడవండి ఇంకా. సో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనము ఈ మాలోల నరసింహస్వామిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. మీకు ఇప్పుడు చూపించాను కదా మన వరాహి నరసింహస్వామి అని చెప్పేసి. సో ఆ స్వామి దగ్గర నుంచి ఫస్ట్ మనం మాలోల నరసింహస్వామిని దర్శనం చేసుకుని దాని తర్వాత భక్త ప్రహ్లాద బడి కూడా ఉంటుందంట. సో అది కూడా చూసి అండ్ దాని తర్వాత మనం అయితే ఉగ్రస్తంభంకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే నేను మాలోల నరసింహస్వామిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నా. చలో నాతో పాటు మీరు కూడా రండి. అండ్ నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నా, మీరు కనుక ఈ వీడియో కనుక చూసుంటే అసలు అహోబిలంలో ఏమేమి చూడాలి అన్నీ కూడా మీకు క్లియర్ కట్గా క్లిస్టల్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ నాతో పాటు ఇంకా వేరే అంకుల్ వాళ్ళు కూడా వెళ్తున్నారు, వాళ్ళని కూడా చూపిస్తాను చూడండి. ఈ అంకుల్ వాళ్ళు ఈ ఏజ్లో కూడా ఈ అహోబిల దర్శనానికి అయితే వచ్చారనమాట. సో వీళ్ళు నాతో మంచిగా మాట్లాడారు, నాకు మంచిగా టైంపాస్ అయింది. అండ్ చూడండి ఫ్రెండ్స్, మనం అయితే ఎంత దూరం వచ్చినామో. ఇదంతా ఒక కొండలా ఉంది, కొండ ఎక్కాల్సి ఉంటుంది అనమాట మెట్లతోటి. సో నాకైతే దమ్మొస్తుంది మాట్లాడి. సో నేను డైరెక్ట్గా పైకి పోయిన తర్వాతనే వీడియో ఆన్ చేస్తా. మీరు జస్ట్ అయితే ఈ వే అయితే చూడండి, వే ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు రావాలనుకుంటే కంపల్సరీ రావచ్చు, ఏ ఇబ్బంది లేదు. కానీ ఒక స్టిక్ మాత్రం కంపల్సరీ క్యారీ చేయండి, ఎందుకైనా మంచిది సేఫ్టీ కోసము. ఓకేనా? సరే మాలోల నరసింహస్వామి దగ్గరికి పోయిన తర్వాత అయితే స్టార్ట్ చేస్తా పదండి. సో ఫ్రెండ్స్ మనమైతే ఈ మాలోల నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. చూడండి మీరు ఏ విధంగా ఉందో ఈ టెంపుల్. లోపలికైతే కెమెరా ఎలా ఉండదు, అది మనందరికీ తెలిసిందే. ఏ టెంపుల్ అయినా లోపలికైతే కెమెరా ఎలా ఉండదు, కానీ బయట ఏ విధంగా ఉంది ఈ టెంపుల్ అనేది అయితే నేను చూపిస్తాను, ఒకసారి చూసేయండి. సో ఫ్రెండ్స్ చూసిరు కదా, ఇది మాలోల నరసింహస్వామి టెంపుల్. కింద నుంచి అయితే చాలా తక్కువ దూరం అయితే ఉంటుంది, కంపల్సరీ అయితే రండి, మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ప్రహ్లాద బడి నేను చూపిస్తాను చూడండి. ఆ ప్రహ్లాద బడి మనకైతే ఎంత ఉంటుందంటే 0.25 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. కానీ ఇది మనకి ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అన్నట్టు అయితే అనిపిస్తుంది, ఎందుకంటే వే ఆ విధంగా ఉంటుంది కాబట్టి. సో నడుచుకుంటూ అయితే వెళ్దాం పదండి. ఈ భక్త ప్రహ్లాద బడికి వెళ్ళే రూట్ చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇది ఒక చిన్న పిల్లబాట అనమాట. సో అంటే సాపుగానే ఉంది రూట్, కాకపోతే చాలా చిన్నగా ఉంది. అందుకే చాలా మంది కూడా ఈ మాలోల నరసింహస్వామి టెంపుల్ని అండ్ ఈ భక్త ప్రహ్లాద బడిని చూడడానికి చాలా మంది ఇగ్నోర్ కొట్టారు. కానీ నేనేంటంటే మనము హైదరాబాద్ నుంచి అంత దూరం వెళ్ళినాము, మళ్ళీ ఈ రోజు వెళ్ళినాం, మళ్ళీ ఎప్పుడు వెళ్తామో కూడా తెలియదు, అసలు వెళ్తామో లేదో కూడా తెలియదు. కానీ వెళ్ళినాం కాబట్టి అన్నీ కూడా చూసుకొని వస్తే ఆ మనసుకి అదొక హాయి, అదొక తృప్తి అనమాట. అండ్ మనం వెళ్ళేటప్పుడు ఈ గ్రీనరీ కానీ ఇదంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. ప్రహ్లాద బడికి వెళ్ళే రూట్ మాత్రం జబర్దస్త్ అనిపించింది నాకు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఒక్కరినే వెళ్తా అనుకున్నా కానీ వీళ్ళందరూ కూడా నాకు తోడై ఉన్నారు అనమాట. సో సూపర్బ్ అనిపిస్తుంది. భక్త ప్రహ్లాదుడిది చెట్ల మన ఒక కొండెక్కినట్టు అయితే కొండెక్కినట్టు అయితే ఉంటుంది. ఇది మొత్తం చాలా పెద్ద కొండ, చాలా నిరసించిపోయి నేనైతే. మస్తు ఎనర్జీ కావాలి. మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, మీరు ఈ యాత్ర చేసేటప్పుడు ఖచ్చితంగా పల్లి పట్టీలు, ఈ మన సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాగ్ సీడ్స్, ఇవన్నీ కూడా క్యారీ చేయండి. అట్లీస్ట్ అవి క్యారీ చేయండి, కొంచెం ఎనర్జీ ఉంటుంది. నేను అవి ఏవి క్యారీ చేయలేదు, జస్ట్ పల్లి పట్టి క్యారీ చేసిన, అది కూడా అయిపోయింది. సో ఇక్కడ నుంచి మీకు ఒక వ్యూ చూపిస్తాను చూడండి. మనం స్టార్టింగ్లో వచ్చినామా కొండ కింద గుడి. సో ఆ గుడి అక్కడ కనిపిస్తుంది చూడండి అక్కడ. సో అదనమాట, అంత లాంగ్లో ఉన్నాం మనము. ఇక్కడ నుంచి జారినామంటే ఇంకా జన్నం పుణ్యం అవుతుంది మన పని. సో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు అడిగేసుకుంటూ నారాయణ మంత్రం చెప్పుకుంటూ నిమ్మలంగా వెళ్ళిపోవాలా. పాపం ప్రహ్లాదుడు అంత చిన్న ఏజ్లో ఇంత దూరం ఇన్ని కొండలు ఎట్లా నడుచుకుంటూ వచ్చిండో నాకైతే అర్థం కాలే. ఇక్కడ చూడండి, ఇక్కడ బోర్డు కూడా రాసిపెట్టింది చూడండి,
ప్రహ్లాదుడి బడి అని చెప్పేసి ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చినాం అనుకుంటే నాకు తెలిసి. ఇప్పుడు కొంచెం వే మంచిగా ఉంది చూడండి, ఇప్పుడు కొంచెం చక్కగా ఉంది బాట మంచిగా నీట్గా. సో ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయినాము, ప్రహ్లాద బడి దగ్గరికి అయితే వచ్చినాము. నేను మీకు అది చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి మెట్లు ఏ విధంగా ఉన్నాయో. సో మనం మెట్లు దిగి కిందికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్తున్నాను చూడండి. సో మీకు అక్కడ బండ చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో. ఆ బండ పైన గోవిందనామాలు అవన్నీ ఉంటాయి చూడండి. సో ఇక్కడ ఒక చిన్న గుడి కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. అండ్ మనం ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఆ రోప్ సహాయంతో అవతల సైడ్ అయితే దాటాల్సి ఉంటుంది. సో నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నా. ఇదన్నమాట మన భక్త ప్రహ్లాదుడి బడి, ఇదే అన్నమాట బడి. సో ఇదంతా ఈ భక్త ప్రహ్లాదుడి స్కూల్ అనమాట. యాక్చువల్గా ఈ భక్త ప్రహ్లాదుడి స్కూల్ అంటే ఆ కాలంలో స్కూల్స్ అంటే ఏంటి, గురుకులాలు కదా. సో ఆ గురుకులాలు ఎలా ఉండే, ఇట్లా ఓపెన్ ప్లేస్లో ఉండే అనమాట. సో అవి అండ్ ఇక్కడ కొన్ని అక్షరాలు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కనిపిస్తున్నాయా కొన్ని అక్షరాలలాగా కనిపిస్తున్నాయి చూడండి. సో ఇవే అనమాట ఆ కాలంలో ఉన్నటువంటి భక్త ప్రహ్లాదుడు నేర్చుకున్నటువంటి అక్షరాలు అనమాట ఇవి. సో అంటే ఇది ఎప్పటిదో ఇది కాలం కదా. సో అవన్నీ మనకి ఎడ కనపడుతుంది చెప్పండి. ఆ బండ మీద చెక్కిన ఇప్పటిదాకా కొంచెం కనబడుతున్నాయి. అండ్ ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి మీకు. సో నేనైతే వెళ్తున్నా అక్కడికి. చూసారు కదా ఈ అక్షరాలు ఇవన్నీ కూడా. సో అండ్ ఇక్కడ చూడండి వాటర్ కూడా చూడండి, వాటర్ కూడా చూపిస్తాను మీకు. సో ఇది చూడండి, ఇదంతా కూడా అక్కడ పైన కొండ కనిపిస్తుందా, అక్కడ మీకు జలపాతం లెక్క కనిపిస్తుంది, అది కూడా చూపిస్తాను మీకు. సో అక్కడ నుంచి వచ్చి మొత్తం కూడా కిందికి వెళ్ళిపోతున్నాయి. నేను మార్నింగ్ స్నానం చేశాను కదా, సో మీకు అది చూపెట్టలేదు, జస్ట్ నేను అది వాటర్ ఫాల్ చూపించాను కదా. సో ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి గల రీజన్ ఈ వాటర్ అనమాట. సో ఈ వాటర్ ఎలా వస్తున్నాయి ఇదంతా కూడా ఈ వాటర్ ఫాల్ కూడా చూపిస్తాను. పదండి చూసేయండి, మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అన్నీ చూపించే బాధ్యత నాది, చూసే బాధ్యత మీది. సో నడవండి వెళ్దాం, చూద్దాం. కొంచెం ముందుకు వస్తే ఒక చెట్టు కింద మీకు లక్ష్మీనరసింహస్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. అండ్ దాని వెనకాలనే మీకు అయితే ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది చూడండి. ఈ వాటర్ కూడా చాలా మంచిగా అయితే ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఒక 1 వీక్ నుంచి అయితే వర్షాలు ఏం లేవు, అందుకని చెప్పేసి ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గర మొత్తం కూడా వాటర్ ఫ్లో చాలా తక్కువ అయితే అయిపోయింది. ఒక 1 వీక్ బిఫోర్ అయితే చాలా ఎక్కువ ఉండే అంట, ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. నేను మీకు చెప్పాను కదా భక్త ప్రహ్లాదుడి దగ్గర ఒక చిన్న గుడి అయితే ఉంటుందని చెప్పేసి. ఇదిగో ఇదే అనమాట ఆ గుడి. యాక్చువల్లీ ఇక్కడనే నరసింహస్వామి భక్త ప్రహ్లాదుడికి యోగా నేర్పించారంట. సో ఆయనే మన యోగా ఫస్ట్ టీచర్. అండ్ ఇగో ఇది చూడండి బండి ఎంత పెద్దగా ఉందో, మస్తు అనిపించింది ఈ భక్త ప్రహ్లాద బడి కూడా. ఇది చాలా మంది స్కిప్ చేస్తారు, సో మీరు స్కిప్ చేయకండి, ఎందుకంటే మీరు స్కిప్ చేస్తే కనుక ఒక మంచి వాటర్ ఫాల్ అయితే మిస్ అవుతారు. సో ఇదనమాట ఈ భక్త ప్రహ్లాదుడి గుడి. ఇప్పుడు నెక్స్ట్ మనం అయితే మళ్ళీ కిందికి వెళ్ళాల్సి ఉంటుంది. నేను కిందికి అయితే వచ్చేసిన. జ్వాల నరసింహస్వామి గుడికి వెళ్ళాలంటే మళ్ళీ సేమ్ అదే రూట్లో కిందికి వచ్చేసి, నేను ఇంతకుముందు మీకు ఒక బ్రిడ్జ్ చూపించాను కదా, సో ఆ బ్రిడ్జ్ దాటి మనం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మనం ఆ బ్రిడ్జ్ దాటి ముందుకు వస్తే మనకి ఇట్లా జ్వాల నరసింహస్వామి సన్నిధి అని చెప్పేసి బోర్డు అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి రూట్. ఈ రూట్ నుంచి అయితే మనం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రూట్ అయితే చూడడానికి చాలా భయంకరంగా ఉంది. అండ్ రోడ్లానే లేదు, మొత్తం ఒక ఘాట్ రోడ్లా అయితే ఉందన్నమాట. మొత్తం గుంటలు అట్లా ఇట్లా ఉండుకుంటా కొంచెం బెచ్చలు వేసి అట్లా అవుతుంది. సో పర్లేదు, మనం అయితే వెళ్ళొచ్చు, వెళ్ళే అంత దారి అయితే ఉంది. మీరు చూడండి, కంపల్సరీ షూ కానీ చెప్పులు కానీ ఖచ్చితంగా క్యారీ చేయండి, చెప్పులు లేకుండా మాత్రం నడవకండి. అండ్ ఆల్రెడీ వీళ్ళు ఉగ్రస్తంభం దగ్గరికి కొంతమంది వెళ్ళేసే వస్తున్నారు, మీరు చూసుకోవచ్చు అక్కడ కనిపిస్తున్నాడు చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నడిచే మీకు రూట్ చూపిస్తాను చూడండి. ఆ రూట్ ఒకసారి చూసిన తర్వాత మీరే చెప్పండి. ఇక్కడ కనుక జారి పడ్డాం అంటే కింద ఎక్కడో వెళ్తాం, ఆడ వెళ్తాం పోయి. సో చాలా ఆచి తూచి అయితే అడిగాల్సి ఉంటుంది. మొత్తం ఇగో బండలు చూడండి, మొత్తం కొష్గా ఉన్నాయి, కూర్చున్నాయి అంటే ఇంక అటే ఇక. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నడుచుకుంటే అయితే వెళ్ళిపోదాం నిమ్మలంగా. చూడండి, మనకి ఎంత కష్టం వచ్చినా ఏదొచ్చినా ఒక్కటే మంత్రం నోట్లో, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, అంతే ఇక. ఆ మంత్రమే మనల్ని గట్టెక్కిస్తుంది. సో మనం వెళ్ళాలి. అది కొండ అయినా ఏదైనా సరే, కొండ ఎక్కడానికైనా కొండ దిగడానికైనా ఒకటే మంత్రం మనము. సో మీరు రోడ్ చూసారు కదా, మరి దారుణంగా ఉంది కదా. అండ్ అక్కడక్కడ మీకు ఇట్లా లక్ష్మీనరసింహస్వామి ఫొటోస్ కానీ ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. అండ్ నారాయణ నామాలు కానీ గోవింద నామాలు కానీ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ ఏదో మనం ట్రెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ వాటర్ చూపిస్తుంది, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. వాటర్ ఇక్కడ కనిపిస్తున్నాయా, మస్తు ఫ్రెష్ ఉన్నాయి వాటర్ ఇవి.
సో మనం ఏంటంటే కొంచెం అటు ఇటు ఇలాంటివి తాగాలి వాటర్. సో తాగితే చాలా మస్తు చల్లగా ఉన్నాయి, ఘోరం చల్లగా ఉన్నాయి ఇవి. కానీ జారుతున్నాయి అబ్బా బండలు, మొత్తం జారుతున్నాయి. అబ్బో చాలా అంటే చాలా రిస్క్తో కూడిన విషయం ఇది. యాక్చువల్గా ఉగ్రస్తంభం దగ్గరికి 100 మంది బయలుదేరితే 10 మంది వెళ్తారంట. అంటే ఈ ట్రెక్కింగ్కి ఒక 100 మంది బయలుదేరితే ఒక 10 మంది మాత్రమే ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్తారంట. చాలా మంది ఇక్కడ నుంచి, అంటే నేను ఇంతకుముందు వస్తున్నారు చూసిరా, మీకు చూపించిన కదా. సో వాళ్ళు ఏంటంటే జస్ట్ జ్వాల నరసింహస్వామి టెంపుల్ దగ్గరికే పోయారంట. సో జ్వాల నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి పోయారంట. అండ్ ఇంకా ఉగ్రస్తంభం దగ్గరికి అయితే వెళ్ళలేదంట. సో నేను ఉగ్రస్తంభం దగ్గర కూడా వెళ్ళడానికి ట్రై చేస్తా కంపల్సరీ. అది కూడా మీకు నా ద్వారా మీకు అయితే వీడియోలో చూపిస్తా చూడండి. దేవతల కష్టమైన దర్శనం ఏది అని అంటే అది అహోబిల దర్శనం అని అయితే చెప్తారు. సో ఈ అహోబిల దర్శనం మొత్తం కూడా దట్టమైన అడవిలో ఈ వాగులు దాటుకుంటూ ఈ రాళ్ళు దాటుకుంటూ మనం అయితే వెళ్లాల్సి ఉంటుంది. చిన్న పిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ అందరూ కూడా ఈ జర్నీని ఎంజాయ్ చేస్తూ వెళ్ళి ఆ నరసింహస్వామిని అయితే దర్శించుకుంటారు. సో ఇంత కష్టపడి ఆ నరసింహస్వామి దగ్గరికి వెళ్తే అక్కడ ఆ స్వామివారిని చూసిన తర్వాత మన మనసు అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇక్కడ రూట్ చూడండి, అండ్ ఆ గ్రీనరీ చూడండి, నాకైతే మైండ్ పోతుంది. చాలా బాగా అనిపించింది నాకు ఈ ట్రెక్కింగ్ చేస్తుంటే. నేను కూడా ఒక్కనే అనుకుని అయితే బయలుదేరాను, కానీ నేను వెళ్ళే దారిలో నాకైతే చాలా మంది అయితే పరిచయం అయ్యారు అండ్ చాలా మంది హాయ్ చెప్పారు. ఈ జర్నీలో మనకు పరిచయం అయింది బెంగళూరు నుంచి అన్న అండ్ హైదరాబాద్ నుంచి అన్న. హైదరాబాద్లో అన్న ఉప్పల్లో ఉంటాడంట, ఈ అన్నది బెంగళూరు, రెడ్ కలర్ షర్ట్. సో నేను లాస్ట్ టైం శ్రీశైలం పాదయాత్రకి వెళ్ళినప్పుడు కూడా ఒక 2 పరిచయం అయ్యారు, అట్లా ఫ్రెండ్స్ అయ్యారు అనమాట. ఇక్కడ కూడా మనకు ఫ్రెండ్స్ అయ్యారు చూడండి. సో వీళ్ళు కూడా ఉగ్రస్తంభం ఎక్కుదామని అయితే ట్రై చేస్తున్నారు, వాళ్ళతో పాటు నేను కూడా ట్రై చేస్తా. సో కంపల్సరీ స్టే ట్యూన్ చూడండి, ఖచ్చితంగా ఉగ్రస్తంభం ఎక్కుతాం కంపల్సరీ. ఇప్పుడైతే జ్వాల నరసింహస్వామి దగ్గరలో అయితే ఉన్నాము, వెళ్తున్నాము, నడుస్తున్నాం చూడండి. సో హియర్ ఇస్ ద వే, వెరీ డేంజరస్ వే. వెనక ఇంకొక 2 అన్నలు కూడా వస్తున్నారు చూడండి, వాళ్ళు కూడా వీళ్ళ బ్యాచే, ఉప్పల్లో ఉంటారని చెప్పాను కదా. సో వాళ్ళు అనమాట. నడుచుకుంటూ వెళ్దాం అంతే. ఇంకా మన మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అంతే, మనసులో అట్లనే పరిచయం అయిపోతారు, నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. మన డెస్టినేషన్కి అయితే ఖచ్చితంగా రీచ్ అవుతాం. ఈరోజు వెళ్దాం, నిమ్మలంగా నడుచుకుంటూ వెళ్దాం, మనకు ఒక రోజు మొత్తం ఉంది. ఈ అహోబిల యాత్ర ఎందుకింత కష్టమైందో నాకు చేసేంత వరకు నాకు కూడా తెలియలేదన్నమాట. ఎందుకంటే మనం 7 కిలోమీటర్సా 9 కిలోమీటర్సా 10 కిలోమీటర్సా ఏదైనా ఒక సాపు రోడ్డు మీద అయితే నడిచేయచ్చు, రెస్ట్ తీసుకున్నా ఏదో ఒకటి చేసి. కానీ ఈ అహోబిలం ఎట్లుంటుందంటే ఒక నిటారుగున్న కొండనైతే ఎక్కాల్సి ఉంటుంది. ఆ కొండపైకి మెట్లు చూడండి ఏ విధంగా ఉన్నాయో. సో ఇలా ఎక్కుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో అందుకే ఇది చాలా కష్టమైన యాత్ర. కానీ మనసులో ఒక మంత్రాన్ని జపిస్తూ వెళ్తే కనుక ఇది చాలా సులువుగా అయితే మనము నరసింహస్వామిని వెళ్ళి దర్శించుకోవచ్చు. అండ్ నేను మీకు స్టార్టింగ్లో డోలీలు అని చెప్పాను కదా. సో ఇలానే ఎవరైతే నడవని వాళ్ళు ఉంటారో వాళ్ళని ఆ డోలీలు దానిపైన ఎక్కించుకొని పైకెక్కించి దర్శనం చేసుకొని వస్తారు. కానీ ఇది ఓన్లీ జ్వాల నరసింహస్వామి వరకే. పర్ హెడ్ వచ్చేసి వీళ్ళు 4000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో నేను ఫస్ట్ 4000 రూపీస్ చాలా ఎక్కువ అనుకున్నా, కాకపోతే 4000 రూపీస్ వర్త్ కంపల్సరీ. అది నాకు ఇంకా తక్కువే అనిపించింది, ఎందుకంటే నేను ఒక్కడిని ఎక్కడానికే నాకు చాలా ఇబ్బంది అనిపించింది. అండ్ వాళ్ళు ఒక పర్సన్ని ఎత్తుకొని వెళ్ళాలి. సో అది చాలా కష్టంతో కూడుకున్న పని కదా. అండ్ ఇక్కడ ఉగ్రస్తంభం అని చెప్పేసి మీకు బోర్డు కనిపించింది కదా. సో అక్కడి నుంచి మనం కొంచెం దూరం వెళ్తే మనం జ్వాల నరసింహస్వామి దగ్గరికి అయితే వెళ్తాము. సో అక్కడ స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత మన ఉగ్రస్తంభం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మనం అయితే రీచ్ అయిపోయినాం శ్రీ జ్వాల నరసింహస్వామి సన్నిధికి. ఇక్కడ మొత్తం ఆకాశగంగా చూడండి ఎట్లా పొంగుతుందో. యాక్చువల్లీ ఆకాశగంగా ఏంటి అని అంటే నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపిన తర్వాత అదేంటి ఆ కోపం చల్లార్చడానికి ఆకాశగంగా భూమిపైకి వస్తుందంట. సో అదనమాట ఇది 24/7 ఇట్లనే ఉంటుంది. అండ్ కొంచెం వర్షం పడితే ఇంకా హెవీ ఫ్లో కూడా ఉంటుంది. సో చూడొచ్చు మీరు, మనమైతే వెళ్తున్నాం ఇప్పుడు.
ఆకాశగంగ దగ్గర నుంచి నిలబడి చూస్తే మీకు గరుడాద్రి అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఉంది చూడండి, ఒక కొండ సేమ్ గరుడలాగా అయితే కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆకాశగంగని దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు అయితే రక్తగుండం కనిపిస్తుంది. సో ఆ రక్తగుండం ఏంటి అని అంటే లక్ష్మీనరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఆయన చేతులు కడుక్కున్న నీళ్ళనే మనం ఇప్పుడు రక్తగుండం మనం అయితే పిలుస్తున్నాము. సో నేను మీకు అది చూపిస్తాను చూడండి. ఆ వాటర్ చాలా ప్యూర్గా ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం అవి రెడ్ కలర్లో ఉంటాయి అని చెప్పేసి నేను చాలా వీడియోలో చూశాను. కానీ రెడ్ కలర్లో అయితే ఏముండవు, నార్మల్గానే ఉంటాయి. కానీ ఆ బండ్ ఉంటుంది కదా రాయి, సో ఆ రాయి ఏంటంటే రెడ్ కలర్లో ఉంటుంది అనమాట. కానీ ఆ వాటర్ మాత్రం రెడ్ కలర్లో ఏముండవు, నార్మల్గానే ఉంటాయి. సో నేను మీకు అవి చూపిస్తాను చూడండి. నరసింహస్వామి హిరణ్యకశపుణ్ణి సంహరించిన తర్వాత ఆయన చేతులని కడిగిన ప్రదేశాన్ని ఇప్పుడు రక్తగుండంగా అయితే పిలుస్తున్నారు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ గుండం లాగా ఒక చిన్న నీటి ప్రవాహం లాగా కనిపిస్తుంది కదా, ఇదే ఈ రక్తగుండము. ఇక్కడ చూసుకున్నట్టయితే వాటర్ మీకు ప్యూర్ గా అయితే ఉంటాయి అండ్ క్లీన్ గా కూడా ఉంటాయి. కానీ అక్కడ బండ చుట్టూ చూడండి కొంచెం రెడ్ కలర్ లో అయితే ఉంటుంది. సో ఆ బండ మాత్రమే రెడ్ కలర్ లో ఉంటుంది, కానీ వాటర్ మాత్రం రెడ్ కలర్ లో అయితే ఉండవు. ఆ నరసింహస్వామి ఈ టెంపుల్ ఉన్న ప్రదేశంలోనే హిరణ్యకశపుణ్ణి అయితే తన తొడల పైన ఉంచుకొని సంహరించారనమాట. భూమి పైన కాదు, ఆకాశం పైన కాదు. సో ఆయన తొడల పైన హిరణ్యకశపుణ్ణి పెట్టుకొని ఈ గుడి ఉంది కదా, ఈ గుడి ఉన్న ప్లేస్ లోనే సంహరించారనమాట. సో అందుకే ఈ స్వామిని జ్వాల నరసింహస్వామి అని అయితే పిలుస్తారనమాట. అండ్ మనం అయితే పైకి వెళ్ళిపోదాం. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు చాలా మంది చిన్నపిల్లలు కూడా కనిపిస్తున్నారు. యాక్చువల్లీ ఈ ట్రెక్కింగ్ అనేది ఎవరైనా చేస్తారు, చాలా బాగుంటది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. లైఫ్ లో ఒక్కసారైనా ఈ టెంపుల్ కి రండి. నేను చాలా మంది నోట విన్నాను ఇక్కడికి వచ్చిన వాళ్ళ దగ్గరికి, నా జన్మ ధన్యం అయిపోయింది అని చెప్పేసి అయితే అంటున్నారు. సో అంత బాగుంటది ఈ ట్రెక్కింగ్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ ను చూపిస్తాను చూడండి మీకు. సో టెంపుల్ అయితే ఈ విధంగా ఉంటుంది. లోపలికి కెమెరా ఎలో లేదు. అండ్ ఈ జ్వాల నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ మన ఉగ్రస్తంభానికి మనం అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు జ్వాల నరసింహస్వామి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం ఉగ్రస్తంభం అయితే ఎక్కబోతున్నా. సో చూడండి, నాకు బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా ఉగ్రస్తంభం అని చెప్పేసి దారి. సో కొంతమంది ఆల్రెడీ ఎక్కేసి వస్తున్నారు చూడండి, మీరు నేను చూపిస్తున్నాను చూడండి అగో. సో చిన్న వాళ్ళు కూడా వెళ్ళేసి వస్తున్నారు. ఇంకా మనం కూడా మన జర్నీ కూడా స్టార్ట్ అయిపోయింది. కొంచెం అయితే ఒక 1 వీక్ నుంచి వర్షాలు పడ్డాయి కదా, కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా చూసుకుంటూ అయితే వెళ్ళాలి. వెళ్తున్నాము, పదండి ఇంకా. నరసింహస్వామి. సో మనం నడుచుకుంటూ వెళ్తుంటే కనుక ఇగో మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత డేంజరస్గా ఉంది. ఇవే మనకి తాళ్ళు కట్టిరు చూడండి. ఈ తాళ్ళను పట్టుకుని అయితే పైకి ఎక్కాల్సి ఉంటుంది. మనోడు అయితే ఎక్కిండు, వెళ్తున్నాడు చూడండి. అంటే వాడు నాకు ఇక్కడ పరిచయం అయ్యిండు. సో నేను కూడా ఎక్కుతా, ఇది ఎక్కేసి వెళ్ళిపోదాము నడవండి. ఇంకా ఈ ఉగ్రస్తంభానికి నార్మల్ ఎక్కడమే చాలా కష్టం అబ్బా. నేను అందులో ఒకటి నాకు నా చేతిలో కట్ట, ఒంటి మీద బ్యాగ్ అండ్ ఈ చేతిలో ఈ కెమెరా. సో సుక్కలు కనబడుతున్నాయి. ఓన్లీ మీకోసం ఎక్కుతున్నాయి ఇది, అంటే నా కోసం కూడా అనుకోండి. అంటే మీకు చూపించడానికి కోసమేమో, మీకోసము అండ్ నా కోసం కూడా. సో సూపర్ ఉంది ఇది. అంటే స్టార్టింగ్లోనే ఉన్నా నేను, ఇంకా ఇదే మస్తు అనిపిస్తుంది. ఇట్లా అప్ ఎక్కాలన్నమాట. నార్మల్ నడుచుకుంటూ వెళ్ళేది కాదు ఇది. ఇంతసేపు అంటే మనం నార్మల్ నడుచుకుంటూ వచ్చినాం, కానీ ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళేది కాదు. మొత్తం కూడా ఇట్లా అప్పు ఉంటుంది అనమాట, కొండపైకి ఎక్కాలి ఇట్లా. సో నేను ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నా, మీరు చూడొచ్చు నేను స్టార్ట్ అయింది. కానీ అప్పటికే నాకు దమ్ము వస్తుంది, ఘోరంగా దమ్ము అవుతుంది. చూడొచ్చు మీరు, ఘోరం అంటే ఘోరం దమ్ము అవుతుంది. సో చూపిస్తాను చూడండి ఇవే. సో ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు మనం ఎంత దూరం వచ్చినాం అనేది. అదే అనమాట. అండ్ మీకు కనిపిస్తుంది కదా రోడ్డు. సో ఇది నేను జూమ్ చేస్తాను చూడండి ఒకసారి. సో అది మనం స్టార్ట్ అయిన రోడ్ అది. సో అక్కడి నుంచి ఒకే తీరుగా ఏట వాలుగుంది చూడండి ఇట్లా కొచ్చగా పైకి. అండ్ మీకు ఇక్కడ రైట్ సైడ్లో కూడా మీకు ఇంకొక దారి ఉంటుంది చూడండి. ఆ బ్రదర్ వస్తున్నాడు కదా, సో ఆ రైట్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. కానీ మేము మాత్రం ఇట్లా స్ట్రైట్ రూట్ నుంచి వెళ్తున్నాము, ఎందుకంటే ఇది కొంచెం రిస్కీ ఉంటుందంట. సో అందుకని చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్తున్నాము. ఇంత దూరం వచ్చినాం కదా, ఎటైతే అటు నడుచుకుంటూ అయితే వెళ్ళిపోదాము. సో మనోడు వీడియో తీసుకుంటున్నాడు. మనోడిది బెంగళూరు, కన్నడ వాడిది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు పరిచయం అయ్యిండు. సో మనకి అటు ఇటు కొంచెం వీడియోలు తీయడం కొంచెం మనకైతే హెల్ప్ చేస్తున్నాడు అనమాట.
ఉగ్రస్తంభం ఎక్కడ మొకెత్తు అయితే దిగడం ఇంకొక ఎత్తు. మీరు చూడండి అన్న వాళ్ళు ఎట్లా దిగుతున్నారో, ఎంత కష్టపడుకుంటూ దిగుతున్నారో. సో కొంచెం దూరం అయితే వచ్చినాము, ఇంకా సగం దూరం వెళ్ళాలి. ఈ తాడు పైన వెళ్ళాలన్నమాట, చూపిస్తాను చూడండి. ఈ తాడు పట్టుకుంటూనే వెళ్ళాలి. చాలా రిస్క్తో కూడిన పంచాయతీ అంతా. ఎంత రిస్క్ అంటే ఇంకా అసలు వాము ఇందులో పడతలేను నేను. సో దీనికి కొంచెం కెమెరా అటు ఇటు అయినా కానీ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎందుకు అని అంటే దీంతో ఇది పట్టుకొని నేను కెమెరా పట్టుకుని అంతే ఎక్కాలన్నమాట. సో చాలా హైలీ రిస్కీ ట్రెక్కింగ్ అనమాట ఇది. ఒక చేతితోటి ఇది, ఇంకో చేతితోటి ఇది. సో ఇట్లా పట్టుకుంటే అయితే ఎక్కాలన్నమాట. సో చూడండి, ఇంత కష్టపడుతున్నా కదా, కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా. కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నాకు కూడా కొంచెం ఎనర్జీ పెరిగినట్టు ఉంటుంది అండ్ ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది. వామ్మో, ఓం నారాయణాయ నమః. ఇప్పుడు కొంచెం చూడండి మేము ఎంత పైకి వచ్చేసినామో, కింద పడ్డామో అంతే సంగతులు. సో పీస్ కూడా దొరకదు అనమాట. సో అంత 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 లాంగ్ అంత పైకి అయితే వచ్చినాం అనమాట మేము. సో చూడండి, దమ్ము వస్తుంది, ఘోరంగా దమ్ము వస్తుంది. మస్తు దమ్ము వస్తుంది. ఓకే, కొంచెం రిస్క్ దారి అయితే మనం కొంచెం దాటినాము. ఇప్పుడు కొంచెం ప్లెయిన్ అయితే వచ్చిందనమాట. సో నేను మీకు మనం ఎంత ఎత్తులో ఉన్నామో చూపిస్తాను చూడండి. మనం ఉన్నటువంటి ఎత్తు సో ఇది. ఇక్కడి నుంచి పడ్డాము అని అంటే ఏం లేదు, ఇక పీసే. సో పడంలేండి, ఎందుకంటే వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. సో యాక్చువల్గా అసలు ఇది ఎక్కే కన్నా ముందు అసలు ఎవరైనా ఎక్కరా అనే కొంచెం భయం ఉండే. ఎందుకంటే వెదర్ చాలా కూల్గా ఉండే అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మస్తు భయపడుతుండే. అంటే ఉగ్రస్తంభం ఎక్కుదామా ఎక్కొద్దా అని చెప్పేసి. కానీ నేను ఎక్కుతుంటే చాలామంది అవుతున్నారు అనమాట. సో ఏ ఇబ్బంది లేదు, మస్తు మంది అయితే ఎక్కుతున్నారు అండ్ మీరు కూడా ఎక్కొచ్చు కూడా. కాకపోతే కొంచెం రిస్క్తో కూడిన పని. చూస్తున్నారు కదా, మనం తాడు ఇడిచినామంటే ఇక అటే మనము. సో నడుచుకుంటూ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ అహోబిలం ట్రెక్కింగ్ చేయాలి, ఆ ఉగ్ర నరసింహ స్వామిని దర్శించుకోవాలి అని అంటే మన హైదరాబాద్ నుంచి ఫస్ట్ మీరు ఆళ్ళగడ్డకి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆళ్ళగడ్డకి ఎలా చేరుకోవాలి అని అంటే మీకు మన ఎంజీబీఎస్ నుంచి డైరెక్ట్ ఆళ్ళగడ్డ బస్సులు అవైలబుల్ గా ఉంటాయి. ఒకవేళ మీకు ఆళ్ళగడ్డ బస్సు డైరెక్ట్ దొరకలేదు అనుకోండి, కర్నూలు బస్సు అయితే ఉంటుంది, లేదా నంద్యాల బస్సు అయితే ఉంటుంది. ఈ రెండిట్లో అంటే ఈ 3 ప్లేసెస్ లో ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు అక్కడి నుంచి మళ్ళీ ఎలా వెళ్ళాలో చెప్తా చూడండి. మీరు ఆలగడ్డ వెళ్తే ఆలగడ్డ నుంచి డైరెక్ట్ అహోబిలానికి అయితే బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. ఒకవేళ మీరు కర్నూలు వెళ్ళినట్టయితే కర్నూలు నుంచి మళ్ళీ మీరు ఆలగడ్డకి చేరుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నంద్యాలకి వెళ్ళారనుకోండి, నంద్యాల నుంచి కూడా ఆలగడ్డకి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ఆలగడ్డ ఎటు తిరిగి మీరైతే ఆలగడ్డకి చేరుకోవాల్సి ఉంటుంది. సో మీకు బస్సు సౌకర్యానికి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మీరు ఒకవేళ ట్రైన్ లో వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీ మీరు మన సికింద్రాబాద్ నుంచి నంద్యాలకు అయితే ట్రైన్స్ ఉంటాయి. సో మీరు అక్కడికి వెళ్ళి ఆ నంద్యాల నుంచి మీకు ఈ ఆలగడ్డ అనేది ఒక 40 కిలోమీటర్స్ అట్లా అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఆలగడ్డకు చేరుకోవచ్చు. మీరు ఆలగడ్డకు చేరుకున్న తర్వాత ఆలగడ్డ నుంచి అహోబిలానికి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే బస్సెస్ ఎగ్జాక్ట్ 5:40కి ఒక బస్సు ఉంటుంది. అంటే ఎర్లీ మార్నింగ్ 5:40 నుంచి అయితే బస్సెస్ స్టార్ట్ ఉంటాయి అనమాట. సో 5:40 నుంచి ఎవ్రీ 1 అవర్ ఒకసారి మీకు ఒక బస్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. కానీ ఫస్ట్ బస్ ఏంటంటే మీరు 5:45 బస్ ఎక్కారనుకోండి, ఆ 5:45 బస్ ఎక్కితే మిమ్మల్ని డైరెక్ట్ ఎగువ అహోబిలానికి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో మీకు నెక్స్ట్ వచ్చే బస్ ఉంటుంది కదా, సెకండ్ బస్ ఏంటంటే ఓన్లీ దిగువ అహోబిలం వరకే, పైకి అయితే వెళ్ళదు. సో అలా అనమాట. ఆల్టర్నేట్ బస్సెస్ మనకి పైకి వెళ్ళడము కిందికి వెళ్ళడము, పైకి వెళ్ళడం కిందికి వెళ్ళడం ఇలా అయితే ఉంటుంది అనమాట బస్సెస్. ఒకవేళ మీరు ఆలగడ్డకు వచ్చిన తర్వాత మీకు బస్సు దొరకలేదు అని అనుకుంటే మీరు ఆటోకి అయితే వెళ్ళొచ్చు. ఆటో కూడా అంతే ఛార్జ్ చేస్తారు, 50 రూపీస్ అయితే ఉంటుంది ఆటోకి. కానీ బస్ ఛార్జ్ వచ్చేసి 30 రూపీస్ అయితే ఉంటుంది. ఆ 30 రూపీస్ దిగువ అహోబిలానికి, ఎగువ అహోబిలానికి అయితే 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీకు ఇంకొక విషయం ఏంటంటే మీకు మీ చేతిలో మీ హ్యాండ్ లో క్యాష్ లేదనుకోండి, ఫోన్ పేస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ ఎవ్రీ బస్సు కూడా ఫోన్ పే అయితే ఎలో చేస్తున్నారు. నేను వెళ్ళడము రావడం కూడా మొత్తం ఫోన్ పే ద్వారానే వెళ్ళాను, ఫోన్ పే ద్వారానే వచ్చాను అనమాట. ఆలగడ్డ నుంచి 40 రూపీస్ టికెట్ ఫోన్ పే తీసుకున్నా. అండ్ మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అంతే, అదే బస్సు మళ్ళీ నేను తీసుకున్నాను అనమాట టికెట్. యాక్చువల్గా మీకు మళ్ళీ ఎగువ అహోబిలం నుంచి మీకు లాస్ట్ బస్ వచ్చేసి 3 o'clock అయితే ఉంటుంది. అదే దిగువ అహోబిలం నుంచి లాస్ట్ బస్ వచ్చేసి 4:35 ఆ టైంలో అయితే ఉంటుంది అనమాట. అండ్ మీరు ఒకవేళ శనివారం కానీ సండే కానీ, అంటే శనివారం కానీ ఆదివారం కానీ వెళ్ళినట్టయితే రష్ అయితే ఎక్కువ ఉంటుంది. ఆ రష్ ఎక్కువ ఉన్నా సరే
ఏం కాదు, వెళ్ళేసి అయితే రావచ్చు. దర్శనం కూడా చాలా మంచిగా అయితే జరుగుతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే దర్శనం జరుగుతుంది. అండ్ మీరు కూడా కంపల్సరీగా వెళ్ళండి, వెళ్ళి ఆ ఉగ్ర నరసింహ స్వామిని అయితే దర్శించుకోండి. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి, నేనైతే చెప్పడానికి ట్రై చేస్తా, అందరికీ మాక్సిమం రిప్లై అయితే ఇస్తా. మీరు కనుక రూమ్ బుక్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా మీరు ఒక 2 days ముందే వీళ్ళకైతే ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది ఎగువ అహోబిలంలో. ఒకవేళ మీరు దిగువ అహోబిలంలో రూమ్స్ తీసుకోవాలనుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, మీకు ఏ టైంలో అయినా రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అక్కడ. అండ్ బ్యాచిలర్స్ అంటే సింగిల్గా వెళ్ళిన వాళ్ళకైతే ఏంటంటే రూమ్స్ తీసుకుని అక్కడ అన్నదాన సత్రాలు కూడా ఉంటాయి. సో అక్కడైతే మీరు భోజనం అయితే చేయొచ్చు అనమాట. భోజనం టైమింగ్స్ వచ్చేసి ఎట్లా అంటే 11:30 to 3:30 వరకు ఉంటుంది, అండ్ 7 to 10 PM వరకు అయితే ఉంటుంది అనమాట ఈవినింగ్. సో 2 పూటలు అయితే వీళ్ళు అక్కడ అన్నదానం అయితే చేస్తూ ఉంటారు, ఎగువ అహోబిలం కానీ దిగువ అహోబిలం కానీ. సో ఫ్యామిలీస్ ఎవరైనా వస్తే కనుక దిగువ అహోబిలంలో రూమ్ తీసుకోవడం మంచిది అని అయితే నేను సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఫ్యామిలీస్ కొంచెం ఇబ్బంది పడతాయి కాబట్టి. అండ్ నేను వెళ్ళే దారిలో ఇక్కడ మజ్జిగ అయితే అమ్ముతున్నారు. ఆల్మోస్ట్ మేమైతే పైకి రీచ్ అయిపోయినాము. ఇక్కడ మజ్జిగ గ్లాస్ వచ్చేసి 20 రూపీస్, కానీ నా దగ్గర చేంజ్ లేకుండా ఉంటే 10 రూపీసే ఉంటే అక్క 10 రూపీస్ కూడా ఒక గ్లాస్ పోసింది. సో ఆ గ్లాస్ అయితే తాగి మళ్ళీ నేనైతే పైకి వెళ్ళినా. ఇంకా సో ఇంత కష్టమైన ఈ యాత్ర అంటే ఈ ట్రెక్కింగ్ ముగించుకొని అయితే మనం ఉగ్రస్తంభం దగ్గరకు వచ్చినాము. సో ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయినాము, ఇంకొక 5 minutes అయితే పడుతుంది. ఇది ఇంకా దారుణంగా ఉంటుంది అనమాట ఈ రూటు. జస్ట్ ఒక 100 meters అట్లా ఉంటుంది. సో చూడండి, ఇది మొత్తం ఎక్కుకుంటూ పోవాలి. ఇక్కడ తాళ్ళు గిల్లు కూడా ఉండవు, ఓన్లీ రాళ్ళ సహాయంతో ఎక్కాల్సి ఉంటుంది అనమాట. సో ఏదో ఒకటి పట్టుకొని, ఏదో ఒకటి దొరుకుతుంది పట్టుకొని ఎక్కాలి పైకి. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ కొంతమంది పైన ఆల్రెడీ ఉన్నారు. సో ఈ వే మీకు చూపిస్తా చూడండి. చూస్తున్నారు కదా, ఇది మొత్తం పలుగుడు రాయి. జారణం అంటే 2000 feet కింద ఉంటాం పోయి, మన పీస్ కూడా కనబడదు. సో ఆచి దూచి అడిగేయాలి, అది మొత్తం పుస్స జారుతుంది. అటు అడిగేసినా అటు పడతాం, ఇటు అడిగేసిన ఇటు పడతాము. సో కొంచెం చాలా జాగ్రత్తగా చూసి అయితే వెళ్ళాలన్నమాట. సో ఈ అన్న కూడా నాతో పాటే వచ్చిండు, యాక్చువల్లీ నేనే వాళ్ళతో పాటు వచ్చాను అనుకోండి. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఉగ్రస్తంభం. మనం ఎంత సాహసం చేసి వచ్చాము చూడండి, డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. చూపిస్తాను చూడండి. ఎత్తులో ఉన్నటువంటి స్వామివారి పాదాలు అండ్ స్వామివారి ఫోటో చూసిన తర్వాత నేనేమనుకున్నా అంటే ఉగ్రస్తంభం ఇదేనేమో అని అనుకున్నా, కానీ ఇది కాదు ఉగ్రస్తంభము, దీని వెనకాల అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 100 to 150 meters అయితే డేంజరస్ ట్రెక్కింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అది మొత్తం ఎట్లా అనంటే మీరు కంపల్సరీగా 1-2 సార్లు చెక్ చేసుకోండి. మీరు వేసే అడుగు ఆ బండ ఉంటుంది కదా, ఆ బండ దొరుకుతలేదా అనేది 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మీ అడుగు అయితే వెయ్యండి. సో అదనమాట. ఎందుకంటే ఇక్కడ బండలన్నీ కూడా కొంచెం అటు ఇటు జరుగుతున్నట్టుగా అయితే ఉన్నాయి. అంటే ఏవి అన్ని పెద్దవి కాదు, జస్ట్ చిన్న అనమాట. సో అవి ఏంటంటే అవి జారి కింద పడ్డా కానీ జస్ట్ ఆ ప్లేస్ లోనే పడతాం అనుకోండి, మరీ కిందికి అయితే వెళ్ళిపోము. కానీ ఎందుకైనా మంచిది కొంచెం చూసుకొని ఉండడం బెటర్ కదా. అండ్ మీకు అక్కడ చివరన కనిపిస్తుంది చూడండి, ఆ ప్లేస్ ఉంది కదా. సో అక్కడ నుంచి కొంచెం కిందికి అయితే దిగాల్సి ఉంటుంది, ఆ బండి ఉంది కదా. సో అక్కడ నుంచి కిందికి అయితే దిగాల్సి ఉంటుంది. నేను వెళ్తున్నా చూడండి. అండ్ ఇక్కడ ఈ కర్ర పట్టుకొని దిగుతున్నా. నేను అందుకే చెప్తున్నా, కర్ర అనేది కంపల్సరీ మనకి చాలా సపోర్టివ్గా అయితే ఉంటుంది ఈ ట్రెక్కింగ్ లో. ఖచ్చితంగా మీరు కర్రను అయితే తీసుకోండి. కర్ర ఉంటే ఎంత సేఫ్టీ అంటే కోతులు మన దగ్గరికి రావు. అండ్ ఇట్లా ఏదైనా బండ ఇట్లా దొరుకుతుందా లేదా అని చెప్పేసి కర్రను ఫస్ట్ పెట్టి మనం చూడొచ్చు. సో అందుకోసం అని చెప్పేసి ఖచ్చితంగా ఈ కర్రను అయితే తీసుకోండి. కర్రను ఎంత అండి, అది 10 రూపీస్ మనకు పెద్ద మ్యాటర్ కాదు కదా, తీసుకోవచ్చు. అండ్ ఇది చాలా అంటే చాలా డేంజరస్. ఇది చూడండి ఒకసారి ఎట్లుంటుందో, చాలా సంద అనమాట ఇది. సో ఈ సందులో నుంచి మనం నడుచుకుంటూ ఈ తాడును పట్టుకొని కిందికి వెళ్ళాలి. అండ్ పైకి వచ్చే వాళ్ళు అదే రూట్ లో రావాలి, అండ్ కిందికి వెళ్ళే వాళ్ళు అదే రూట్ లో వెళ్ళాలన్నమాట. సో ఇది కొంచెం చాలా రిస్క్ తో కూడిన పని. కొంచెం అండర్స్టాండింగ్ ఉండి నిదానంగా నెమ్మదిగా వెళ్తే ఎంత ప్రశాంతంగా వచ్చినామో, ఏ లొల్లి లేకుండా వచ్చినామో, సో అంతే ప్రశాంతంగా వెళ్ళి ఆ స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు. అని నేను వెళ్తున్నా చూడండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొంచెం ఇనుప మెట్లు అయితే ఉన్నాయి అనమాట. సో ఆ ఇనుప మెట్లు కూడా మరీ అంత రిచ్ గా అయితే లేవు, నార్మల్ గానే ఉన్నాయి. అవి కొంచెం డొలుకుతున్నట్లుగా అయితే ఉన్నాయి అనమాట.
అండ్ ఇక్కడ ఈ అంకుల్ ఉన్నారు కదా, సో ఈ అంకుల్ చెప్తున్నారు నాకు నిదానంగా వెళ్ళు బాబు, నిమ్మలంగా వెళ్ళి, ఎంత నిమ్మలంగా వెళ్తే అంత మంచిది అని చెప్పేసి. సో ఎంత నిమ్మలంగా వెళ్తే అంత మంచిది, ఎందుకంటే ఆ చూడండి ఆ వ్యూ చూస్తేనే మనకి వణుకు పుడుతుంది ఒంట్లో. సో అంత ఎత్తు నుంచి ఒకటేసారి చూస్తే కళ్ళు కూడా తిరిగినట్టు అవుతుంది అనమాట. సో అందుకని చెప్తున్నా, నేను ఎన్నిసార్లు జాగ్రత్త అని ఎందుకు చెప్తున్నానంటే, సో ఆ ప్లేస్ అంత డేంజర్గా ఉంది కాబట్టి నేను జాగ్రత్త అని చెప్తున్నా. సో మీరు జాగ్రత్త తీసుకోకుండా మీరు కోతి ఎవరాలు వేసి పిచ్చెవరాలు వేస్తానంటే ఇంకా అది ఇక మీ ఇష్టం, దాన్ని ఎవడేం చేయలేడు. సో నేను చెప్పాను చూడండి, ఇనుప స్టెప్స్ అయితే ఉంటాయని చెప్పేసి. సో అదే అనమాట ఇది. అండ్ వచ్చే వాళ్ళు ఇదే రూట్లో, పోయే వాళ్ళు ఇదే రూట్లో కాబట్టి కొంచెం అండర్స్టాండింగ్ ఉంటే కనుక వాళ్ళు వచ్చిన తర్వాత మనం వెళ్ళడమా, లేకపోతే మనం వెళ్ళిన తర్వాత వాళ్ళు రావడమా, ఈ విధంగా అయితే జరుగుతుంది. అండ్ ఫైనల్లీ మనం అయితే ఉగ్రస్తంభం పైన అయితే ఉన్నాము. ఫైనల్ గా మనం అయితే ఉగ్రస్తంభం దగ్గరకు వచ్చినాము. చూస్తున్నారు కదా, ఇదే ఉగ్రస్తంభము. స్వయంగా లక్ష్మీనరసింహస్వామి ఈ స్తంభం నుంచే బయటికి వెళ్ళారనమాట. సో ఇక్కడ స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి, మీకు అవి కూడా చూపిస్తాను చూడండి. ఎంత ఆల్మోస్ట్ ఒక 2 hours జర్నీ తర్వాత మేమైతే ఇక్కడికి రీచ్ అయినాము. సో చాలా అంటే చాలా టెరిఫిక్గా అయితే ఉందన్నమాట ఈ ట్రెక్కింగ్. ఎంత జాగ్రత్తగా ఉంటే మనకు అంత మంచిది, ఎంత నిదానం ఉంటే అంత మంచిది. సో ఒకసారి నేను ఈ పాదాలను కూడా చూపిస్తాను చూడండి. ఉగ్రస్తంభం దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత, ట్రెక్కింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే కిందికి వచ్చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ లో పార్కింగ్ ప్లేస్ చూపించిన కదా, ఇక్కడ ఇంకొక నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఫస్ట్ నేను ఎందుకు దర్శించుకోలేదు అని అంటే, మనం అప్పటికి స్నానం చేయలేదు కాబట్టి దర్శించుకోలేదు. ఇంకా లాస్ట్ లో వెళ్ళే టైంలో అయితే ఈ స్వామివారిని అయితే దర్శించుకుంటున్నా. అండ్ ఈ స్వామివారి టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్ గా అయితే ఉంది. యాక్చువల్లీ ఈ అహోబిలం అంటేనే చాలా పీస్ఫుల్ గా అయితే ఉందన్నమాట, ఏ లొల్లి లేదు. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, మన మొబైల్స్ అసలు సిగ్నల్ దొరకదు ఇక్కడ. సో అది ద బెస్ట్ థింగ్ అనమాట. అండ్ నా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఆలగడ్డకి అయితే బయలుదేరిన. సో ఆలగడ్డ కన్నా ముందు ఫస్ట్ అయితే దిగువ అహోబిలానికి అయితే వెళ్ళాలి కదా, అక్కడ కూడా నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. సో ఆ టెంపుల్ని దర్శించుకొని మనం ఆలగడ్డకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ నాకు ఇక్కడ ఒక అన్న అయితే లిఫ్ట్ ఇచ్చాడు కార్లో. అన్న వాళ్ళు కర్ణాటక నుంచి వచ్చిర్రంట. సో అన్న నన్ను కూడా అట్లా దిగువ అహోబిలను డ్రాప్ చేయండి అన్నానంటే, సరే బ్రో మేము కూడా అటే వెళ్తున్నాం, డ్రాప్ చేస్తాం నడువు అని చెప్పేసి అన్న వాళ్ళు అయితే తీసుకెళ్ళి నన్ను దిగువ అహోబిలంలో అయితే డ్రాప్ చేశారు. ఇదే అనమాట ఆ దిగువ అహోబిలము. సో ఈ అన్న వాళ్ళు నేను బస్ స్టాండ్ దగ్గర దిగి అక్కడి నుంచి మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వస్తాను. అన్న వాళ్ళు నన్ను బస్ స్టాండ్ దగ్గర అయితే డ్రాప్ చేశారు. అక్కడి నుంచి అయితే నేను స్ట్రైట్ గా వస్తున్నా. సో బస్ స్టాండ్ దగ్గర నుంచి మీరు ఏం చేయాల్సిన పని లేదు, లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ గా మీరు డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. స్ట్రైట్ వెళ్ళిన తర్వాత మీకైతే స్వామివారిది రథం అయితే కనిపిస్తుంది, ఒక పెద్ద రథం అయితే కనిపిస్తుంది. దాని ముందే మీకు రైట్ తీసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు వర్షం పడుతుంది కొంచెము, అందుకే నేను తొందర అయితే నడుస్తున్నాను అనమాట. సో మీకు ఇక్కడ చెక్ పోస్ట్ అని చెప్పేసి అయితే ఉంది కదా, సో అక్కడ మీకు కార్లు కనిపిస్తున్నాయా, కార్లు కనిపిస్తున్న పక్కన మీకు ఒక బోర్డు కనిపిస్తుంది చూడండి. సో అక్కడ నరసింహస్వామి టెంపుల్ అని చెప్పేసి బోర్డు అయితే కనిపిస్తుంది కదా. సో అక్కడి నుంచి మనం రైట్ తీసుకొని స్ట్రైట్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ రైట్ తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఒక 200 meters అయితే మళ్ళీ నడవాల్సి అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి మీకు వే అయితే క్లియర్గా కనిపిస్తుంది కదా. అండ్ మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మీకు సత్రాలు కూడా ఉంటాయి అనమాట, మీరు అక్కడ స్టే చేయొచ్చు. అండ్ ఇక్కడ మండపం చూడండి, మనకి ఎంట్రీలో ఈ విధంగా అయితే ఉంది. అండ్ టెంపుల్ ఎంట్రన్స్లో గోపురం చూడండి. సో ఆ గోపురం అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట టెంపుల్ ఎంట్రీ. సో ఇక్కడి నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ప్రసాదం తీసుకోవాలి అనుకుంటే దీన్ని బయటకు వచ్చిన తర్వాత అయితే ప్రసాదం కౌంటర్ ఉంటుంది, అక్కడ మనం ప్రసాదం తీసుకోవచ్చు. అండ్ మీకు టెంపుల్ ఎంట్రన్స్లో ధ్వజస్తంభం చూడండి, చాలా పెద్ద ధ్వజస్తంభం అయితే ఉంది ఇక్కడ. అండ్ మీకు ఎగువ అహోబిలంలో మీకు ఎక్కడ కూడా ఇంత పెద్ద ధ్వజస్తంభం అయితే కనిపించదు, దిగువ అహోబిలంలో పెద్ద ధ్వజస్తంభం అయితే ఇదనమాట. సో ఈ దిగువ అహోబిలంలో ఉన్నటువంటి నరసింహస్వామి టెంపుల్ యొక్క గుడి గోపురం చూడండి. ఈ టెంపుల్ లోపల అయితే చాలా అద్భుతంగా ఉంది, మస్తు స్పేస్ అయితే ఉందన్నమాట టెంపుల్లో. అండ్ టెంపుల్ టైమింగ్స్ చూడండి, మీరు చూసుకోవచ్చు ఇక్కడ అప్పర్ అహోబిలం, లోవర్ అహోబిలం, అదర్ శ్రైన్స్ అని చెప్పేసి అయితే ఉంది కదా. సో వాటి టైమింగ్స్ అనమాట. సో ఇక్కడ చూడండి టెంపుల్ ఎంత పెద్దగా ఉందో చూడండి టెంపుల్. ఇది ఎప్పటిదో ఆ కాలం నాటి టెంపుల్ కాబట్టి చాలా విశాలంగా విస్తీర్ణంగా అయితే ఉందన్నమాట ఇది. సో మస్తు అనిపించింది టెంపుల్. సో టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాను నేను. టెంపుల్ లోపల గర్భాలయంలోకి అయితే మనకి కెమెరాస్ అయితే ఎలో లేవు. సో నేను నార్మల్గా టెంపుల్ లోపల ఏ విధంగా అయితే ఉందో అది మాత్రం మీకు చూపిస్తాను. మనం ఎంట్రీ కాగానే రూట్ మ్యాప్ అయితే ఉందన్నమాట. ఈ అహోబిలంలో నరసింహస్వామి 9 రూపాయలుగా మనకైతే దర్శనం ఇస్తారు కదా. సో ఆ 9 అవతారాలు చూడడానికి గల రూట్ మ్యాప్ అనమాట ఇది. సో అక్కడనే మీరు లెఫ్ట్ తీసుకుంటే మనకి ఇక్కడికి వే టు ఉచిత దర్శనం అని చెప్పేసి అయితే ఉంటుందన్నమాట. సో అది అండ్ ఇక్కడ నుంచి శీఘ్ర దర్శనము స్ట్రైట్ ఉంది కదా. సో అక్కడ నుంచి మనం టికెట్ తీసుకొని డైరెక్ట్ వెళ్ళి దర్శించుకోవచ్చు. అండ్ నేను
ఉచిత దర్శనానికి వెళ్ళిన, ఎందుకంటే జనాలు ఎవ్వరు లేరు కాబట్టి ఫ్రీ దర్శనానికి వెళ్ళిన. సో ఫ్రీ దర్శనం లైన్ కూడా చూడండి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో నేనైతే ఇప్పుడు దర్శనానికి వెళ్ళిపోతున్నా. సో ఫస్ట్ అయితే దర్శనం చేసుకున్న తర్వాత మనం అయితే బయటకు వచ్చేద్దాం. సో నేను దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వస్తే స్వామివారి రైట్ సైడ్లో అయితే మనకి ఇట్లా స్వామివారి నీళ్ళ బావి అయితే కనిపిస్తుంది. సో ఇదే అనమాట దిగువ అహోబిలంలో ఉన్నటువంటి టెంపుల్. సో ఫ్రెండ్స్ చూసిరు కదా వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీకెండ్ మీరు ఎవరితోటి ఈ అహోబిలం ట్రిప్ని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. మీకు కనుక వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ నాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్లు అయితే అనిపిస్తుంది అనమాట. సో అందుకని ఎవ్రీ వీడియోకి లైక్ చేయమని అయితే అడుగుతాను. నెక్స్ట్ వీకెండ్ ఇంకొక మంచి వీడియోతో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.